నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు టైం దగ్గర పడతా ఉన్నది. సో ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు మధ్యలో ప్రధానమైనటువంటి పోటీ కనబడతా ఉన్నది. దాంట్లో గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి అజరుద్దీన్, అలాగే నవీన్ యాదవ్తో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు వాళ్ళు సైతం కూడా మేము పోటీలో ఉన్నాం, మేము బరిలో ఉన్నామంటూ కొంతమంది కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మేము బరిలో ఉన్నాం, ఖచ్చితంగా మా వైపు అధిష్టానం ఆలోచిస్తుందని చెప్పేసి ఒక పక్కన ఎవరికి వారైతే ప్రచారం చేసుకుంటా ఉన్నారు. సో దాని తర్వాత నిన్న ఒక కీలకమైనటువంటి పరిణామం ఢిల్లీ వేదికగా జరిగింది. నిన్న ఢిల్లీలో రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, మల్లికార్జున ఖర్గేని అజరుద్దీన్ కలవడం జరిగింది. సో అజరుద్దీన్ కలవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? కేవలం మర్యాదపూర్వకంగా కలిసిందా, లేకపోతే టికెట్ కోసం అభ్యర్థించేందుకు కలిసిందా? సో వీటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి రాజ్ యాదవ్ గారితో. అన్న నమస్తే. సో మన వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనబడుతూనే ఉన్నది. సో అజరుద్దీన్, అలాగే మల్లికార్జున ఖర్గే, అలాగే సోనియా గాంధీ, మిగతా సంబంధించినటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ, సో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కలవడం జరిగింది. సో ఏంటి ఈ జూబ్లీ హిల్స్ ఆ ప్రాంతంలో ఏ విధమైనటువంటి చర్చ నడుస్తూ ఉన్నది? సో ఆయనకు టికెట్ వచ్చేటువంటి అవకాశం ఏమైనా కనబడతా ఉన్నది? ఎందుకంటే గతంలోనే ఆయన ఓడిపోయిన, మళ్ళీ అధిష్టానం ఏ విధంగా ఆయన నమ్మి టికెట్ ఇస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఆయన టికెట్ కోసం పోయినా లేకపోతే వేరే అంశం అని చెప్పేసి అనుకోవచ్చా? సో అజరుద్దీన్ గారు పోవడం మెయిన్ ఏంటంటే, మొన్న బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఏదైతే మనం ధర్నా చేసిందో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ఆ టైంలో పోయిండు ఆయన. అక్కడ పోయి అక్కడ నుంచి అక్కడే ఒక 2-3 days ఉండి, దాని తర్వాత ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, అలాగే నిన్న సోనియా గాంధీ గారిని అందరినీ కలుస్తున్నాడు. అతను ఎందుకు కలుస్తున్నాడు అంటే, వచ్చేది బై ఎలక్షన్, ఆయన కంటెస్టెడ్, ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడు కాబట్టి ఆయన టికెట్ ఆయన కావాలని పోయినా అడిగి ఉండొచ్చు. అదే పని మీద పోయిండు, అదే పని మీద కలిసి ఉండొచ్చు. ఇంకా వేరే పని అయితే ఇప్పుడైతే ఆయనకి ఏం లేదు. అంటే ఇక్కడ చాలా మంది నాకు వస్తుంది అని చాలా మంది చెప్పుకుంటున్నారు కదా. సో అది కూడా ఆయన ఉంటుంది కదా కొంచెం. ఎవరు ఎందుకు ఒక వాట హైకమాండ్ని నేను కనుక్కుంటే, హైకమాండ్కి ఆయన కూడా రిక్వెస్ట్ పెట్టుకోవాలి కదా. అడగకుంటే అమ్మ కూడా అన్నం పెట్టదు అన్నట్టు ఆయన అక్కడ చెప్పుకోవడానికి పోయిండు. నేనైతే కంటెస్ట్ చేసి లాస్ట్ టైం తెలిసిందే, లాస్ట్ టైం రిగ్గింగ్ చేయడం వల్ల నేను ఓడిపోయినా మేడం, అదే ఆయన ఏం చెప్పుకున్నాడు. సో ఆయనకు అక్కడ నాకు తెలిసి పాజిటివ్ గానే రెస్పాన్స్ వచ్చినట్టున్నది. ఎందుకంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీలో లాయల్ గా ఉన్నది చూస్తారు, రెండోది సిన్సియర్ గా ఉన్నారా లేదా చూస్తారు. ఇప్పుడు అజరుద్దీన్ అనే వ్యక్తి నాట్ ఓన్లీ జూబ్లీస్ అండి, ఆయన గతంలో యూపీలో పోటీ చేసి, కాంగ్రెస్ పార్టీ చెప్తే యూపీలో పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. అదే కాంగ్రెస్ పార్టీ చెప్తే రాజస్థాన్ లో కూడా పోటీ చేసిన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. సో ఒక తెలంగాణలో కాకుండా అజరుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీ గురించి ఆల్ ఇండియాలో చాలా స్టేట్లలో కూడా వర్క్ చేసిండు. ఆయన ఎక్కడ ఎలక్షన్స్ అయినా పోతాడు, క్యాన్వేజింగ్ చేస్తాడు. సో కాబట్టి అజరుద్దీన్ కి ఎడ్జ్ ఉంటది, ఛాన్సెస్ ఉంటాయి. అజరుద్దీన్ గారికి టికెట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఒక పక్కన గతంలో కూడా టికెట్ ఆయనకే ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా మంది బీసీ వాదం అంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. సో బీసీ వాదం అంటే నవీన్ యాదవ్ని తీసుకుందాం అన్నటువంటి ఒక ఆలోచన కూడా కనపడుతున్నట్టుగా ఒక స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ఎందుకు అజరుద్దీన్ వైపు అధిష్టానం చూస్తుందంటే ఏ సమాధానం చెప్తారు? ఎందుకు చూస్తుంది అంటే, ఒకటి, అజరుద్దీన్ జూబ్లీస్ కంటెస్ట్ చేసిండు లాస్ట్ టైము, హైకమాండ్ చెప్తేనే కంటెస్ట్ చేసిండు. ఆయన యాక్చువల్ చేయాల్సిన ఇంట్రెస్ట్ లేకుండా అజరుద్దీన్ గారికి, నేను స్టార్ క్యాంపెయినర్ ఉంటా, గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి అయ్యండి అంటే, లేదు మీరు పోటీ చేయండి అని చెప్పి హైకమాండ్, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు, అప్పుడు పిసిసి చీఫ్ ఉంటే వాళ్ళు చెప్పి వాళ్ళ మాట మీద ఆయన పోటీ చేశాడు. ఆయన ఇప్పుడు అడుగుతాడు ఒకటి, ఏంటంటే మీరు అప్పుడు చెప్తే నేను పోటీ చేసిన, ఇప్పుడు నేను అడుగుతున్నా, నాకు ఇవ్వండి, నేను గెలిచి వస్తా. లాస్ట్ టైం రిగ్గింగ్ జరిగింది, అది అందరికీ తెలిసిన విషయమే. మీడియా కోడై కూసింది. ఆ రోజు 2 గంటలు 3 గంటలు పోలింగ్ కౌంటింగ్ కూడా ఆపిరు. ఇక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ఇది 2-3 గంటలు, దాదాపు 2-3 గంటలు కౌంటింగ్ ఆపేసారు. ఈవీఎంలన్నీ ఓపెన్ ఉండే. మాగంటి గారు ఎట్లయితే గెలవడం జరిగిందో అది రిగ్గింగ్ వల్ల జరిగిందని చెప్పి, అది ఆయనకు కూడా తెలుసు, అది మాకు కూడా తెలిసిన విషయం. ఆల్రెడీ అది కోర్టులో ఉండే కూడా, అది ఫైనల్కి వచ్చే స్టేజ్ లో అంతలోపు ఎమ్మెల్యే గారు చనిపోవడం జరిగింది. అంటే ఇక్కడ ఒక అంశం ప్రధానంగా వినపడతా ఉన్నది. సో అజరుద్దీన్ వైపు కాంగ్రెస్ పార్టీ, సరే అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం ఆలోచిస్తుంది కావచ్చేమో, కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం కొంత ఆయనను విభేదించేటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఒక పక్కన ఇక్కడ నుంచి ఆయనకు సానుకూలమైనటువంటి వాతావరణం లేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, పిసిసి కావచ్చు, మిగతా ముఖ్యమంత్రి కానీ ఆయన వైపు లేడు. కాబట్టి సో అధిష్టానం దగ్గరికి నేరుగా వెళ్ళిండి అన్నటువంటి ఒక చర్చ కూడా నడుస్తా ఉన్నది. అన్న ఒక్కటన్నా, అజరుద్దీన్ మీద ఎందుకు నెగిటివ్ ఉంటుందండి రాష్ట్ర నాయకత్వంకి? ఆయన పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 4గురిని కొట్టిండా, 4గురిని తిట్టిండా, ఎవరి దగ్గర ఇల్లులు కట్టుకుంటుంటే డబ్బులు వసూలు చేసిండా, లేకపోతే ఆయన ఏదైనా కబ్జాలలో ఉన్నాడా?
చెప్పండి, ఆయన మీద ఏమైనా కేసులు ఉన్నాయా? జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వాళ్ళకి ఎవరైనా ఒక మాట అన్నాడా? ఆయన ఓడిపోయినాక కూడా ఒక్కరు ఒక పల్లెత్తు మాట అనలే. ఆయనని ఎవరైతే నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఆయన ఒక పల్లెత్తు మాట అనలే. ఎందుకంటే సరే భయ్ నా టైం బాగాలేదు నేను ఓడిపోయినా అనే ఊరుకోడు. 100% అజరుద్దీన్ కి పాజిటివ్ ఉంది, ఎక్కడ పోయినా పాజిటివే. అంటే ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. అలాంటి ముస్లిం అభ్యర్థికి మైనార్టీ అభ్యర్థికి అజరుద్దీన్ కు టికెట్ ఇచ్చినప్పటికి కూడా సో ఆ రోజు గెలవలేనటువంటి ఆ సందర్భం. ఈ ఉప ఎన్నిక అనేది ఒక పక్కన సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీకి, అంత బీఆర్ఎస్ పార్టీ ఢీకొనడం అంత ఈజీగా ఏం కాదు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి. సో బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. ఆ రోజు అజరుద్దీన్ పక్కన పెట్టిన. సో ఇప్పుడు ఏ విధంగా గెలుపు అవకాశాలు అజరుద్దీన్ ఉంటాయి అన్న? నేనేం ఇంతకు ముందు కూడా చెప్పిన, ఆ రోజు కూడా నైతికంగా అజరుద్దీన్ గారు గెలిచిర్రు. అక్కడ రిగ్గింగ్ జరిగిందని చెప్పిన మీకు నేను ఇప్పుడు కూడా. అక్కడ ఈవీఎంలు ఓపెన్ ఉండే కౌంటింగ్ టైంలో 2 గంటలు 3 గంటలు కౌంటింగ్ పెద్ద గొడవ చేసి ఆపిరు. అప్పటికే మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది. వచ్చినా కానీ కలెక్టర్ గారు ఉండి లేదని చెప్పి, లేదు ఇది కరెక్టే జెన్యూన్ అని చెప్పి అక్కడ ఉన్న అప్పుడు హైదరాబాద్ కలెక్టర్ గారు ఆయన అవుట్లెట్ గా సపోర్ట్ చేసి టీఆర్ఎస్ కి గెలుపుని అందించిండు ఆయన. అక్కడ నైతికంగా మొన్న 2023లో కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో గెలిచింది. నైతికంగా మేమే గెలిచినాం. అక్కడ రెగ్గింగ్ జరగడం వల్ల, ఈవీఎంలు ఓపెన్ ఉండడం వల్ల మా టీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలిచింది. ఒకటి. రెండోది వచ్చేసేసి టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మొన్న చూసుకుని నిన్నగాక మొన్న జరిగిన ఉప ఎన్నికలో కంటోన్మెంట్ లో కాంగ్రెస్ గెలిచింది. అక్కడ పక్కన బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉంటే గణేష్ గారిని తీసుకురావడం, శ్రీ గణేష్ గారు రావడం, ఆయన టికెట్ ఇవ్వడం, ఆయన గెలవడం జరిగింది. ఇంకోటి, టీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఈసారి మీరు గుర్తుపెట్టుకోండి, రికార్డ్ చేసి పెట్టుకోండి, థర్డ్ పొజిషన్ లో ఉంటుంది. ఓకే, అంటే అభ్యర్థిని బట్టి ఉంటుందా? ఎవరికి ఇచ్చిన థర్డ్ పొజిషన్ లో టీఆర్ఎస్ ఉంటుంది, సెకండ్ పొజిషన్ లో బీజేపీ ఉంటుంది, ఫస్ట్ పొజిషన్ లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. నేను మీకు గతంలో కూడా చెప్పిన, మన దగ్గర ఇంటర్వ్యూలో మన తొలి వెలుగు ఆధ్వర్యంలో నేను ఒకటే చెప్పిన, స్థానికులకు టికెట్ ఇవ్వండి, కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వండి. తర్వాత నేను ఎప్పుడో 3 నెలల కింద చెప్పిన, దాని తర్వాత 1 మంత్ కింద పొన్నం ప్రభాకర్ గారు కూడా అదే చెప్పారు, ఏమని స్థానికులకే ఇస్తామని చెప్పి. సరే, ఒకటి మేమనేది కాన్స్టిట్యున్సీలో మెయిన్ అక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది అజరుద్దీన్ గారికి. ఇప్పుడు అజరుద్దీన్ కు సంబంధించినటువంటి గ్రూపులు కూడా ఈ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి, సరే ఆయనకు అభిమానులు ఒక గ్రూపు అజరుద్దీన్ బాయ్ అని చెప్పేసి ఒక గ్రూపులు అట్లాంటివి ఉంటాయండి. ఆ గ్రూప్ లో ప్రధానంగా డిస్కషన్ అవుతానట్టుగా కనబడతా ఉన్నది. సో నిన్న కలిసింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టికెట్ కోసమే. అది కూడా అధిష్టానం హామీ ఇచ్చింది, ప్రత్యేకంగా ఖచ్చితంగా నీకే ఇస్తావు, నువ్వు ఇక్కడ దానికి రానవసరం లేదు, మేము ఆలోచించేది కూడా నీ గురించి అన్నటువంటి ఒక గట్టి హామీని ఇచ్చింది అన్నటువంటి ప్రచారం సాగుతా ఉన్నది. సో ఇది నిజమే అంటారా? ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకంటే నేను ఢిల్లీ పోలేదు, నేను అజరుద్దీన్ గారిని కలవలేదు, దగ్గరే కదా మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు కదా. నేను మాట్లాడినా, నేను అజర్బైతో నేను మధ్యాహ్నం తర్వాత మాట్లాడడం జరిగింది. లేదు రాజు, మనం సిన్సియర్ ఒకటే చెప్పి నాకు హైకమాండ్, బాబు నువ్వు పార్టీలో లాయల్ గా ఉన్నావు, నువ్వే పార్టీ మారినవి కాదు, వేరే పార్టీలకి నచ్చినవి కాదు, నువ్వు ఫస్ట్ కాంగ్రెస్ లోకి వచ్చినావు, కాంగ్రెస్ లోనే ఉన్నావు, కాబట్టి నిన్నెందుకు మర్చిపోతాం, నీకెందుకు అన్యాయం చేస్తాం, మేము నీకు 100% నీకు న్యాయమే చేస్తామని చెప్పి ఆయన పార్టీ హైకమాండ్ ఎవరిని గెలిచిందో అందరు కూడా ఆయనకు న్యాయం చేస్తామని చెప్పారు. ఆయనకు న్యాయం జరుగుతుంది 100%. ఆయనకు హక్కు ఉంది. ఒకటండి, ఆయన పార్టీలో ఫస్ట్ నుంచి కాంగ్రెస్ లో వచ్చి కాంగ్రెస్ లోనే ఉన్నాడు, 19-20 సంవత్సరాల నుంచి పార్టీలోనే ఉన్నాడు. ఇంకొకటి, ఇవాళ ఇక్కడ ఏ నాయకులు అయితే నాకు టికెట్ కావాలంటారో, జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ఒక్కటి ఇచ్చి వేరే పక్కన కాన్స్టిట్యున్సీలో కంపీట్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా? లేదు. అదే అజరుద్దీన్ యూపీలో పోటీ చేసి గెలిచిండు, రాజస్థాన్ లో పోటీ చేసి ఓడిపోయాడు, మళ్ళా తెలంగాణలో పోటీ చేసిండు. సో అన్ని ఆల్ ఇండియాలో 3-4 స్టేట్లలో పోటీ చేసిన వ్యక్తి టికెట్ తెచ్చుకోవడం ఆయనకి పెద్ద పని? టికెట్ తెచ్చుకోవడం కాదు కదా ఇప్పుడు ఉన్నది, గెలవడం అనేది ఇంపార్టెంట్. 100% గెలుస్తాడు. నేనేమినా కాంగ్రెస్ పార్టీ నుంచి అజరుద్దీన్ గాని ఇంకోరికి అని 100% కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో గెలవబోతుంది. ఇప్పుడు ఒక ప్రచారం కూడా కొనసాగుతోంది. అజరుద్దీన్ కు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక పక్కన క్యాబినెట్ లో మంత్రిగా ముస్లింలు ఎవరు లేరు, మైనార్టీలు ఎవరు లేరు. సో ఈ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఈ 3 సంవత్సరాల్లో మైనార్టీలకు కూడా మేము మంత్రి పదవి ఇచ్చాము అన్నటువంటి, అది కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేరాలంటే అజరుద్దీన్ గెలిపించి ఒక మంత్రి పదవి ఇవ్వాలన్నటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది అన్నటువంటి ఒక చర్చ నడుస్తా ఉన్నది. సో ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద శుభ పరిణామమే. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తికి మంత్రి వస్తుంది, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అన్నటువంటి ఒక ప్రచారం బలంగా జనాలకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కంటే అజరుద్దీన్ గెలిస్తేనే మంత్రి అవుతాడు. అవును, అజరుద్దీన్ గెలిస్తేనే మంత్రి అవుతాడు. అవును, మరి ఇంకెవరికో ఇస్తే గెలుస్తుందా ఓడుతుందా అది సెకండరీ. ఒకటి ఏనండి, ఇక్కడ అజరుద్దీన్ గారికి టికెట్ ఇస్తేనే
ఆయన గెలుస్తాడు, ఆయన మంత్రి అవుతాడు. ఇంకెవరికైనా ఇచ్చిరనుకో, ఒకవేళ వాళ్ళు గెలిచిరనుకోండి, వాళ్ళకి మంత్రి అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే అజరుద్దీన్ గారు ముస్లిం మైనారిటీ, బీసీలలో వస్తారు. సో 100% ఒక మైనారిటీ మంత్రిని చేయాల్సిందే. ఇప్పుడు అట్లా అంటే మీ యాదవ్ సామాజిక వర్గం నుంచి కూడా కోరుతా ఉన్నారు మంత్రి పదవిని. ముఖ్యంగా అంజన్ కుమార్ యాదవ్ సైతం కూడా ఇక్కడ పోటీ చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ముఖ్యంగా బీసీలకి హైదరాబాద్ లో ఎవరికి కూడా మంత్రి పదవి లేదు, ముఖ్యంగా యాదవులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి సో దీనిపైన ప్రత్యేకంగా ఫోకస్ కనపరిచినట్టు ఏదంటే అంజన్ కుమార్ యాదవ్ వచ్చి ఇక్కడ పోటీ చేసినట్టు అయితే ఖచ్చితంగా మంత్రి పదవి కోసం ఆయన రేస్ లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నవీన్ యాదవ్ సైతం కూడా అది కూడా అవకాశం ఉన్నది కదా. నేనేం చెప్తున్నా, అంజన్ కుమార్ యాదవ్ గారు కనుక జూబ్లీస్ టికెట్ అడగడంలో తప్పే లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎంపీ ఉండే జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ నుంచే కానీ, ముషిరాబాద్ కానీ, సనత్ నగర్ కానీ, సికింద్రాబాద్ కానీ, ఇట్లా దాదాపు ఖైరతాబాద్ కానీ 7 కాన్స్టిట్యూన్సీల నుంచి, అంబర్పేట కానీ 7 కాన్స్టిట్యూన్సీల నుంచి ఆయనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఎవరికి? అంజన్ కుమార్ గారికి. సో అప్పుడు ఆయన జూబ్లీస్ టికెట్ అడగల తప్పేముంది? ఆయన స్థానికుడు ఎందుకు? ఆయన పక్కకే కదా. ఇప్పుడు బంజారాహిల్స్ ఆయన ఇల్లు, అంజన్ కుమార్ యాదవ్ గారి ఇల్లు బంజారాహిల్స్ లా. ఓకే, జూబ్లీస్ కి పక్కకే కదా, 1-2 కిలోమీటర్ దూరంలో ఉండు. ఆయన ఎక్కడి నుంచి ఏదో వేరే స్టేట్ అయినా కాదు కదా. నేనేం చెప్తున్నా, అంజన్ కుమార్ గారు జూబ్లీస్ టికెట్ అడగడంలో తప్పే లేదు. 100% ఆయన. మీకు ఏమనిపిస్తా ఉంది ఈ భేటీ తర్వాత వీళ్ళందరినీ ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూడా కలవడం జరిగింది. ఏమనిపిస్తా ఉంది చివరిగా ఆయన కలిసిన తర్వాత మీ జూబ్లీస్ ఏం చర్చ? 99% అజరుద్దీన్ గారికి ఛాన్స్ ఉందండి టికెట్ వచ్చేది. ఓకే, 0.1% ఆయన అదృష్టం కూడా సహకరించాలి. ఓకే, ఒకటి. రెండోది వచ్చేసేసి టికెట్ తెచ్చుకోవడం ఎంత కష్టమో గెలవడం దానికంటే అంత కష్టం ఎవరికైనా కానీ. ఎందుకంటే కష్టపడాలి, జనాలలో పోవాలి. అక్కడ టిఆర్ఎస్ ప్రెసెంట్ ఉంది, వాళ్ళ వైఫ్ పోటీ చేస్తుంది అనుకుందాం. వాళ్ళ వైఫ్ చేస్తుంది, ఎవరు చేస్తుందో మళ్ళీ వాళ్ళని ఢీకొట్టాలా. ఇంకో నేషనల్ పార్టీ బీజేపీ కూడా గట్టిగానే కన్నేసింది ఏంది జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలవాలని చెప్పి. ఎందుకంటే ఎక్కడైనా బీజేపీ కొంచెం ఏంటంటే బీజేపీ ఉప ఎన్నికలు అనేసరికి ఏంటంటే జర స్పెషల్ గా కాన్సన్ట్రేట్ చేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తారని చెప్పి తెలిసింది మాకు కూడా. సో ఏదేమైనా కానివ్వండి, ఆయన కాన్ఫిడెంట్ గానే ఉన్నాడా? మీరు మాట్లాడుతుంటే అజరుద్దీన్ మనకే వస్తుంది, 100% కాన్ఫిడెంట్ మనకే ఉంది అనేటువంటి భావన వ్యక్తపరిచిన ఆయన Day 1 లో కూడా చెప్పిండు, రాజు నేను ఎన్నడూ పార్టీకి తప్పు చేయలే, పార్టీ పేరు ఎక్కడ బ్యాడ్ చేయలే, నేను 4 పార్టీలు తిరిగి వచ్చినోని కాదు, నేను ఒకటే పార్టీ నమ్ముకుని ఒకటే పార్టీలో అందులోనే ఉంటా. నాకు 2018లో నాకు ఎక్కడ పోటీ చెప్పలే, నేను సైలెంట్ ఉన్నా కదా. నేనేమైనా పోయినా వేరే పార్టీలకి? 2018లో నేను అడిగితే మీరు ఎక్కడ పోటీ చేయొద్దండి ఉండండి అన్నారు. 2023లో వాళ్ళే చెప్పారు మీరు తెలంగాణ నుంచి పోటీ చేయండి, మీ హోమ్ టౌన్ లో మీ ఇంట్లోనే కదా ఎలక్షన్లు వచ్చినాయి, మీరు పోటీ చేయండి అన్నారు. చేసిన నేను, నా టికెట్ నాకు వస్తుంది, అది నాకు నమ్మకం ఉంది. మరి ఇట్లా ప్రచారాలు జరుగుతున్నాయి ఏం సార్? సరే కాంగ్రెస్ లో డెమోక్రసీ ఉంది, ఎవరైనా అడగొచ్చు, ఎవరైనా అడగొచ్చు, ఎవరు అడగొద్దని ఏం లేదు, అడగనివ్వండి, అడిగేటోళ్ళని అడగను. ఎవరు అడిగినంత మాత్రం నేనేం తప్పు పట్టను. నేను అడిగితే వేరే వాళ్ళు తప్పు పడతారేమో, కానీ నాకు తప్పు పడాల్సిన అవసరం లేదు. నేను స్పోర్ట్స్ మ్యాన్, నేను స్పోర్టివ్గా తీసుకుంటా. నేను గెలుపుని కూడా స్పోర్టివ్గా తీసుకుంటా, నేను ఓటమిని కూడా స్పోర్టివ్గా తీసుకుంటా. 2 కాదు 4 కాదు 10 మంది అడిగినా అడగనివ్వండి, నాకు నమ్మకం ఉంది. కాన్ఫిడెంట్ గా అయితే మాత్రం 100% అదే చెప్తున్నా, నాకు నమ్మకం ఉంది. టికెట్ నేను ఇన్ఛార్జ్ ఉన్నా, నాకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి బీఫామ్ ఇయ్యరు. నాకే బీఫామ్ వస్తే నేను పోటీ చేస్తా. నాకు టికెట్ రాకుండా నేను పార్టీకి పనిచేస్తా. 100% నాకు వస్తుంది, రాకుండా నేను చేస్తా. కానీ వేరే వాళ్ళు మాత్రం టికెట్ రాకుండా ఇండిపెండెంట్ అను ఇండియన్ వేరే పార్టీలు కూడా మారుతారు, ఇది కూడా అని చెప్పిండు ఆయన. ఆ మేరకు టికెట్ ఆయా नहीं आया तो मैं कांग्रेस में रहता हूँ भाई, काम नहीं करता हूँ कॉन्स्टिट्यूशन में, मैं तो कांग्रेस में रहता हूँ. मगर दूसरे लोगों को अगर किसी को टिकट जो एक्सपेक्ट कर रहे हैं, जिसको नहीं आता, वो लोग तो पार्टियां बदलेंगे या इंडिपेंडेंट लड़ेंगे, कुछ भी करेंगे. हमारे जैसा सीनियर कोई भी नहीं है. हम पार्टी को लॉयल थे, लॉयल रहेंगे. हम किसी से ये नहीं करेंगे, हम पार्टी को कभी भी अगेंस्ट काम नहीं करेंगे. 100% నమ్మకం ఉన్నాడు ఆయన. ఆయన ఇప్పుడు ఒకటన్నా అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. ఆయన హైకమాండ్ కంపల్సరీ ఒకటి. ఇలా పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్పారు, మంత్రివర్యులు ఇక్కడికి మహేష్ కుమార్ గారు గారు ఏం చెప్పారు, ఒక 3-4 పేర్లు సిడబ్ల్యూసీకి పంపుతాము, హైకమాండ్ ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ చేస్తాం. ఆయన డైరెక్ట్ పోయి హైకమాండ్ లోనే రిక్వెస్ట్ చేసుకుండు కదా. ఇప్పుడు ఈయనకి హైకమాండ్ లో ఎంతైతే సోర్స్ ఎంతైతే పాసిబుల్ ఉందో కలవడానికి వేరే క్యాండిడేట్లకు లేదండి. గుర్తుంచుకోండి. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరెవరైతే ట్రై చేస్తారు కదా, వాళ్ళు ఎవరు కూడా హైకమాండ్ ని కలిసే ప్రయత్నం చేసినా కుదరదు. ఎందుకు కుదరదు అంటే
అజరుద్దీన్ గారు అంటే ఆయన మన భారతదేశానికి క్రికెట్కి కెప్టెన్ వ్యవహరించిండు. అలాగే ఎన్నో సంవత్సరాలు దేశానికి మన దేశం గురించి ఆయన క్రికెట్ ఆడి మనకు ఎన్నో కప్స్ తీసుకొచ్చిండు. ఆయన రికార్డు ఉంది. సో ఆయనను గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. ఆల్ పార్టీస్లో ఆయనను గుర్తుపడతారు. ఆయనకు అట్లంటే మొన్న ఎంపీ ఎలక్షన్లలో ఆయనకు బీజేపీ నుంచి కూడా ఆఫర్ వచ్చింది. బట్ ఆయన పోలే. నేను ఎక్కడికి పోనండి, నేను కాంగ్రెస్ నమ్ముకున్నా, కాంగ్రెస్లో జాయిన్ ఒకటే పార్టీలో ఉంటాను. నాకు పార్టీలు మారాల్సిన అవసరం లేదు. ఓకే, నేను ఒకటే, నాకు తల్లి లాంటి పార్టీ నాకు కాంగ్రెస్ పార్టీ. నేను కాంగ్రెస్లోనే ఉంటాను. నేను కాంగ్రెస్ నుంచి ఎక్కడ పోయినా ఆయన అప్పుడే చెప్పిండు, వాళ్ళకే చెప్పిండు. ఆయన ఇప్పటికి కూడా నేను చెప్తున్నా కదా, ఆయన టికెట్ 100% వస్తుంది. రాకుండా ఆయన కాంగ్రెస్లోనే ఉంటాడు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అయితే మాత్రం రాజు యాదవ్ గారు కొంత జర్నీ చేసిండు అజరుద్దీన్ తోటి. సో నిన్న ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ కు సంబంధించినటువంటి ఆ గ్రూపులలో, అజరుద్దీన్ కు సంబంధించినటువంటి గ్రూపులలో ఒక డిస్కషన్ అవుతా ఉంది. నిన్న ఆయన కలిసిన తర్వాత రకరకాలైనటువంటి ప్రచారం సాగుతా ఉంది, ఇదంతా కూడా టికెట్ కోసం అంటూ. సో ముఖ్యంగా అజరుద్దీన్ సైతం కూడా కాన్ఫిడెంట్ గా చెప్పిండు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి మిత్రులు సైతం కూడా కాన్ఫిడెంట్ గా చెప్పిండు, ఖచ్చితంగా టికెట్ మనకే 100% అన్నటువంటి భావన సైతం కూడా ఆయన వ్యక్తం చేసింది. కాబట్టి ఈసారి రానున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అజరుద్దీన్ కి వస్తుందన్నటువంటి అభిప్రాయాన్ని అయితే మాత్రం రాజు యాదవ్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు. చూద్దాం మరి ఏం జరగబోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. చివరి వరకు ఏదైనా సాధ్యమే. చూద్దాం మరి ఎవరికి ఇస్తుంది, ఎవరికి ఇవ్వదు. సో అధిష్టానం ఒకలాగా ఉంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం ఏం నిర్ణయిస్తుంది అనేది కూడా మనం చూడాలి. చూద్దాం మరి. అది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకి సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఈ యొక్క టికెట్ కోసం, ఈ బీఫామ్ కోసం రకరకాలైనటువంటి ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళకు సంబంధించినటువంటి అనునాయులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి గాడ్ ఫాదర్ల చుట్టూ మాత్రం టికెట్ కోసం తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా జూబ్లీ హిల్స్ లో చర్చ నడుస్తా ఉంది. ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, అభ్యర్థి కూడా కన్ఫర్మ్ అయిపోయింది అనేది, అజరుద్దీన్ కన్ఫర్మ్ అయింది అన్నటువంటి ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. చూస్తూనే ఉండండి మనతో మీరు.